శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి 7 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి చూస్తే, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి బుధ కేతువులు బాగున్నారు. ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి వల్ల సంతానం బాగుంటారు, రుణభారాలు తగ్గుతాయి, ధనము చేతికి వస్తుంది, అలాగే పాత రుణాలు ఏమన్నా ఉంటే తీర్చివేయగలుగుతారు, కొత్త రుణాలు కావాలంటే తీసుకోగలుగుతారు. ఏదన్నా రోగాలు, నొప్పులు, బాధలు, వ్యాధులు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నట్లయితే మీరు చేసేటటువంటి ఔషధ సేవ వల్ల బాగా తగ్గుముఖం పట్టి శరీరం ఆరోగ్యకరంగా తయారవుతుంది. చేస్తూ ఉన్న పనిలో విజయావకాశాలు ఉంటాయి. ఇంతవరకు ఇవన్నీ బాగున్నాయండి. వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి రాహు చంద్రగ్రహాల యొక్క స్థితి కారణంగాని, గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణంగాని మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బంది పెడుతుంది.
మీనరాశికి వ్యయస్థానంలో ఏర్పడమే ఈ ఇబ్బందులకు కారణం. మానసిక వేదన, మానసికంగా దిగులు, ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఆదాయానికన్నా మించి ఖర్చులు ఉండడం, స్థానచలనం ఉండడం, ఏదైనా అపవాదులు ఉండడం, అన్యాయంగా మీ మీద ఆరోపణలు చేయబడడం, కొనుగోలు అమ్మకాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడం, మాతృవర్గ రీత్యా సహకారం లేకపోవడం, అలాగే భార్యాభర్తల రీత్యా సహకారం లేకపోవడం, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు. అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టు విషయాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. మీకు అనుకూలత అయితే రాబోవడం లేదు. విద్యార్థులు కానీ లేదా స్త్రీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, జీవిత భాగస్వామి కానీ, ఉద్యోగ జీవితంలో పై ఉద్యోగస్తులు కానీ, తోటి ఉద్యోగులు కానీ, ఎవ్వరి నుంచి ఏ సహాయ సహకారాలు మీకు అందబోవడం లేదు. మీ స్వయం కృషి చేత మాత్రమే మీరు నిలదొక్కుకోవాలి. అందుకు భగవంతుడి యొక్క సర్వస్వ శరణాగతి అవసరం. ఇప్పుడు అదే పని చెయ్యండి. గ్రహణ సమయాన్ని ఉపయోగించుకోండి. గ్రహణ సమయంలో మీరు చేసేటటువంటి పూజ, పునస్కారము, దానము, యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో మరింత వెలుగులు నింపుకోవడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఈ విధంగా తీసుకోండి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి మీకు చక్కటి ధైర్యం, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. మనోబలం పెంపొందింపబడుతోంది. కాబట్టి ఈ ధైర్య సాహసాలతోనే ముందరికి వెళ్ళండి. గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు పాటించండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.